ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి మరొక రోజులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, ఆయన నీకు సహాయము చేయునుగాక అని 20వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు తన పిల్లలమైనటువంటి మనకు అన్ని సమయాల్లోనూ కూడా ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనలను మన యొక్క పరిస్థితుల్లో ఆదుకునే దేవుడుగా మనం ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం గమనిస్తే ఈనాడు మానవులమైనటువంటి మనకు ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సమయాన్ని బట్టి, ఏదో ఒక సందర్భాన్ని బట్టి ప్రతి సమయంలోనూ సహాయము అవసరత అయి ఉంటుంది. అయితే ఆ సహాయం కొరకు మానవుడు అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి దేవుని మీద ఆనుకుని దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూస్తే ఈనాడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేసేవారుగా ఉన్నారు అని వాక్యానుసారంగా మనం చదివిన రీతిగా ఈనాడు మన అవసరతల్లో, మనకున్న పరిస్థితుల్లో ఏ సహాయం అయితే మనకు అవసరత ఉందో దానిని అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన చక్కని మాటను మనం పట్టుకొని ఆ మాట మీద విశ్వాసం ఉంచి దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుని వల్లనే నాకు సహాయం దొరుకుతుందనే నిరీక్షణతో ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ప్రభు కొరకు, ప్రభు మీద ఆనుకొని మన ప్రతి పరిస్థితులన్నింటిలో దేవుని సహాయాన్ని కోరుకున్నట్లుగా అన్ని వేళల్లో ఆయన ద్వారా సహాయాన్ని మనం పొందుకొని దేవుని దగ్గర నుండి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన పిల్లలమైన మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరు ఏ విధమైన సహాయతలో ఉన్నారో వారందరికీ మీ సహాయాన్ని అనుగ్రహించి వారికి కావలసినటువంటి దీవెనను, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.